వెల్కమ్ టు ఎస్టెండర్స్. ఈరోజు మనం ప్రధాన పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు చూసినట్టయితే ముందుగా సామాజిక తెలంగాణ పత్రికలో ఈరోజు మనకు తెలుసు మున్సిపల్ ఎన్నికల్లో చాలా రసవత్తం జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్ని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు అధికార పక్షం మరి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు హోరావరిలో పోరాడుతున్నారు. దాంతోపాటు వాళ్ళకి మళ్ళీ బీజేపీ కూడా మరో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ కూడా అవతరించి ఈరోజు మున్సిపల్ పోర్లో వాళ్ళు కూడా గట్టి పోటీస్తున్నారు. నిన్న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మరి సీఎం రేవంత్ రెడ్డి ఆయన భారీ బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఆ బహిరంగ సభలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. ఆ వ్యాఖ్యల మీద కొంత ట్రోల్ కూడా జరుగుతుంది. అంటే ప్రధానంగా ఆయన చెప్పడం ఏంటంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించండి, సన్నబియ్యం తీసుకున్న వారంతా ఓటేయాలి. అంటే సన్నబియ్యం తీసుకున్న వాళ్ళంతా ఓటేయాలంటే దాదాపు 70-80% ఈరోజు తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 70-80% తెలంగాణ ప్రజలు ఎవరైతే రేషన్ కార్డు తీసుకొని సన్నబియ్యం తీసుకుంటారో వారందరూ కూడా మాకే ఓటేయాలని చెప్పి ఆయన ఒక విధంగా ఈ ప్రజలకు పిలిపిస్తున్నాడు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుకు గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇస్తున్నాం. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి మన సోనియమ్మ మిర్యాలగూడ ప్రచారంలో రేవంత్ రెడ్డి ఆయన వెల్లడించాడు. అంటే ఇక్కడ ప్రధానంగా సరే ఇప్పుడు సన్న బియ్యం తీసుకున్న వాళ్ళంతా ఓటేయండి అని చెప్పడం ఒక మామూలుగా జనాలకి ఇచ్చిన ఒక పిలుపు అయితే, ఇక్కడ ఒక ట్రోలింగ్కి సంబంధించిన ఒక అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ఒకటి ప్రస్తావించాడు. జాతిపిత అంటే ఎవరు? తెలంగాణ కేసీఆర్ ఎట్లా జాతిపిత అవుతాడు? కాకపోతే వాళ్ళ కమ్యూనిటీకి జాతిపిత అవుతాడు కానీ తెలంగాణకు జాతిపిత కాడు కదా. మరి తెలంగాణ జాతిపిత కావాలని చెప్తే ప్రొఫెసర్ జయశంకర్ కావాలి. ఎందుకంటే జయశంకర్ గారు మనందరూ తెలుసు, ఆయన తెలంగాణ గురించే పెళ్లి కూడా చేసుకోకుండా ఆయన మరణించేంత వరకు కూడా తెలంగాణ జపం చేస్తూ తెలంగాణ గురించి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మరి ప్రొఫెసర్ జయశంకర్. నిజానికి కూడా ఈరోజు జాతిపిత కావాలంటే జయశంకర్ లాంటి వాళ్ళు గుర్తించాలి కానీ మరి కేసీఆర్ని జాతిపితగా భావించడానికి అవకాశాలు అని చెప్పి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలు కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండిస్తున్నారు. ఏది కేసీఆర్ జాతిపిత అనే అంశాన్ని కూడా అందరు ఖండిస్తున్నారు. సరే, అదొక భాగం అయితే ఇక్కడ మరొక ప్రధాన అంశం చూసినట్లయితే మణిపూర్లో రాష్ట్రపతి పాలన రద్దు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు రాష్ట్రపతి పరిపాలన పెట్టారు. రాష్ట్రపతి పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ఇంకా డైరెక్ట్గా కేంద్రమే అక్కడ మొత్తం పరిపాలన చేస్తుంటుంది. పేరుకే రాష్ట్రపతి పరిపాలన, కానీ గవర్నర్కి విశేష అధికారాలు ఇస్తూ ఆ గవర్నర్ కూడా కేంద్ర హోమ్ మినిస్టర్ చేతుల్లో ఉంటూ ఆ రాష్ట్రాన్ని ఆ పరిపాలన పగ్గాల మొత్తం కూడా వారి చేతుల్లో ఉంటాయి. మరి మనందరూ తెలుసు మణిపూర్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఎంతోమంది చనిపోయారు. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ అగ్నిగుండంలాగా ఉన్న మణిపూర్ని మరి బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్రపతి పాలన మీద పొడిగించరు. మరి ఇప్పటికి వాళ్ళు ఏదో ప్లాన్ మీదనే ఉన్నారు. మళ్ళీ కొంతమందిని చీల్చి మళ్ళీ అధికారంలోకి అక్కడ రాష్ట్రంలో కూడా అధికారం రావాలని చెప్పి బీజేపీ ప్లాన్ లాగా ఉండొచ్చు బహుశా. అందుకనే అక్కడ రాష్ట్రపతి పాలన ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించినట్టు కనబడుతుంది. ఇక్కడ ఇంకొక అంశం చూస్తే ఈరోజు చూస్తున్న సామాజిక తెలంగాణ ఒకటి స్పెషల్ ఫోకస్ అని చెప్పి ఒక ఫోటోతోని ఒకటి ప్రచురించడం జరిగింది. మరి దీనికి ఎల్బీ నగర్ లోకల్ రిపోర్టర్ మరి మల్లారెడ్డి చక్కటి మంచి ఒక మెసేజ్కి ఉపయోగపడే విధంగా ఒక ఫోటో తీసి ఇక్కడ ప్రచురించడం జరిగింది. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా కనిపిస్తుంది అంటే గతంలో ఉన్న కేసీఆర్ కానీ ఈరోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికంగా మద్యం అమ్ముతూనే డబ్బులు వస్తున్నాయి. డబ్బులు కావాలి, జనాలు ఎట్లనే పోని ఏమన్నా కానీ వాడు తాగుతుండా, ఇల్లు నాశనం చేసుకుంటుండా, కుటుంబాన్ని నాశనం చేస్తుండే, వాళ్ళకి పట్టింపులు లేవు. మన ఖజానా నిండాలి అనే విధంగా చూస్తుంది. కానీ మరి ఇంత ఘోరంగా తాగి ఇట్లా ఈయన ఒక పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నాడు కాదు, మధ్యతరగతి పాపం ఏదో కూలినాలు చేసుకొని వచ్చి ఏదో చేసినట్టుంది. మరి ఇలాంటిలో కూడా వాళ్ళ జీవితాలు మొత్తం బుగ్గిపాలు అవుతున్నాయి. ఈయన తాగి ఇట్లా పడుకుంటూ మళ్ళీ వాళ్ళ పిల్లల పరిస్థితి, ఆయనకు వచ్చేది రోజు 500-600 కూలి రావచ్చు. అంటే దీని మీద కూడా దృష్టి పెట్టాలి. అంటే ఈ విధమైన తాగుడు అంటే తగ్గించడానికి సరే ఎవరు వాళ్ళు స్వయంగా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటమో లేకపోతే ఇంకో విధంగా ప్రభుత్వాలు కూడా దీనికి కొంత చొరవ చూపాలి. ఎక్సైజ్ వాళ్ళు ఏం లేదు, దగ్గరుండి మనం చూస్తున్నాం. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాపులు వద్దని చెప్పేసి అక్కడ ఆయన ఒక ఉద్యమం లాగానే అక్కడ పకడ్బందీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి వైన్ షాప్ కూడా 1 గంటకు తీయాలని చెప్పి ఆయన ఒక రూల్ పెట్టాడు. 1 గంట అయితే ఉదయం పూట ఎవరు తాగరు, మధ్యాహ్నం నుంచి అయితే కొంతమంది తగ్గుతారేమో, పేదవాడు అక్కడ పోయడానికి కొంచెం వెనక ముందు ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఆయన పెట్టాడు. కానీ ఇక్కడ ఎక్సైజ్ వాళ్ళు
ఏం లేదు, మూకుమ్మడిగా దాడి చేసినట్టు చేసేసి దగ్గర ఉండే వైన్ షాపులు తెరిపించి మరి 10 గంటలకే ఆ వైన్స్ను అక్కడ అమ్మే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇదంతా దుర్మార్గమైన చర్య. అంటే ప్రజల గురించి ప్రజల మేలు గురించి పరిపాలకులు ఉండాలి, కానీ ప్రజలు ఏ విధంగా పోని ఎటన్నా పోని మా ఖజాలు నిండాలి, మా డబ్బులు కావాలి, ఎవ్వరు దోసుకో తినాలి విధంగా ఆ విధంగా అని చెప్పి నాటి పాలకుల నుంచి నేటి పాలకుల వరకు కూడా ఆ విధంగా జరుగుతుంది. ఇది చాలా హేయమైన చర్య. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్య దాని మీద కొంత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం, క్యాన్సర్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి. మనకు తెలుసు, అంటే ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే వాడు చావడం ఇంకో పని లేదు, అంటే ఇంకోటి మార్గం లేదనమాట. మరి ఈరోజు క్యాన్సర్ వచ్చినా కానీ దానికి అంటే నివారణ మార్గాలు చాలా ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్ చాలా ఉంది. క్యాన్సర్ రాకుండా ముందుగా ఏ విధంగా చేయాలనే దాని మీద మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరి డాక్టర్ లలితాదేవి గారు వచ్చిన తర్వాత ఆమె కూడా జిల్లాలో చక్కని అంటే మంచి ఫోకస్ పెట్టి, అంటే ఎక్కడ ఏం జరిగినా కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ఏం జరిగినా కానీ ఆమె ఇమ్మీడియట్గా స్పందించి ఆమె స్పందనకి చాలా జిల్లా మొత్తం కూడా హర్షిస్తున్నారు. మరి లలితాదేవి వచ్చిన తర్వాతనే ఈ రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్లో కట్టడి చేయడంలో కూడా ఆమె సఫలీకృతమైనారు. ఆ సందర్భంగా మేము కూడా ఆమెకు హ్యాట్సాప్ చెప్తున్నాం. ఏదేమైనప్పటికీ ప్రజలకు ప్రధానంగా ఇప్పుడు మనందరూ చూస్తున్నాం, విద్య వైద్యం ఉచితంగా కావాలని చెప్పి మేధావుల నుంచి సామాన్యుడు దాకా ఎంత వాయిస్ వినిపించినా కానీ పాలకులు మాత్రం దాన్ని పరిచయంలో పెడుతున్నారు. మన సంపాదన మొత్తం కూడా విద్యా వైద్యానికి అయిపోతుంది. పిల్లలకి వాడు మామూలు కూలి పని చేసుకునేవాడు కదా ఈరోజు ప్రైవేటు స్కూళ్ళకే మొగ్గు చూపుతున్నారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు పోతలేరు, గవర్నమెంట్ పాఠశాలకు ఎవరు పోతలేరు. అంటే వీళ్ళ సంపాదన మొత్తం కూడా విద్యా వైద్యమే. మామూలు చిన్న వైద్యం వచ్చినాక చిన్న జబ్బు చూసినా కానీ మా యశోద పోదామా, కాంపిటెంట్ హాస్పిటల్ పోదాము, అపోలోకి పోదాము, అదేవిధంగా ఉంటుంది. దీని తగ్గట్టు వాళ్ళ దోపిడీ కూడా ఉన్నది. మరి వారి దోపిడీ కట్టడి చేయాలంటే లలితాదేవి లాంటి వాళ్ళు జిల్లాధికారులు ఉన్నప్పుడు అది సాధ్యపడుతుంది. మరి ఈ నిన్న క్యాన్సర్ డే ఉండే, ఆ క్యాన్సర్ డే సందర్భంగా మన్సూరాబాద్లో ఒక ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీలో ఆమె క్యాన్సర్ వల్ల ఇబ్బంది లేదు, క్యాన్సర్ గురించి ప్రజలకి మేల్కొల్పి వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనది అని చెప్పి నేను ఒక కార్యక్రమం చేసినట్టుగా సామాజిక పత్రిక కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ పవర్ మనం చూస్తున్నాం. మున్సిపాలిటీలో దాదాపు 117 మున్సిపాలిటీలు, ఒక 7 దాకా కార్పొరేషన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళన్నింటి కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి. అంటే గ్రేటర్ హైదరాబాద్ ఒక్కటే అక్కడ ఎలక్షన్ లేదు, కానీ మిగతా అన్ని చోట్ల ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇంద్రేశం మున్సిపాలిటీలో బీజేపీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. మరి అక్కడ ఇంద్రేశం మున్సిపాలిటీ అని చెప్పి సంగారెడ్డి జిల్లాలో ఉంది. అది కొత్తగా అయింది. అంటే అప్పటిదాకా లేని మున్సిపాలిటీ ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంద్రేశం అభివృద్ధి చేయాలి, అక్కడ ఉన్న కొన్ని గ్రామ పంచాయతీలు విలీనం చేసి అక్కడ మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. ఆ మున్సిపాలిటీలో బీజేపీకి బ్రహ్మరథం పడుతుందని చెప్పేసి మరి సామాజిక తెలంగాణ ఒక ప్రధాన అంశంగా వాళ్ళు రాయడం జరిగింది. కొత్తగా ఏర్పాటైన సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుందని చెప్పి, అదేవిధంగా బీజేపీ యువ నాయకుడు మందుమూల హర్షారెడ్డి నాయకత్వంలో ఈ మున్సిపాలిటీలో 18 స్థానాలు గెలుస్తారని చెప్పి బీజేపీ నాయకులు చాలా వాళ్ళు ధీమతో ఉన్నారు. దానికి తగ్గట్టు అక్కడ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కానీ అదేవిధంగా ఎంపీ రఘువందన్ రావు గారు కూడా మాకు పూర్తి సపోర్ట్ ఉన్నది, వాళ్ళ సపోర్ట్తో మేము తప్పకుండా 18 గెలిచి ఈ తొలిసారిగా ఏర్పాటైన ఇంద్రేశం మున్సిపాలిటీని బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి మరి బీజేపీ యువ నాయకుడు హర్షారెడ్డి కూడా మరి వ్యక్తం చేస్తుండు. దానికి సరే చూద్దాం, ఏదేమైనా కానీ రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో మనం దీని మీద సరే మళ్ళీ లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంద్రేశంలో బీజేపీ జెండా ఎగురుతుందని చెప్పి అక్కడ గట్టి నాయకులు వాళ్ళు ధీమతో ఉన్నారు. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు జరుగుతున్న పరిణామాల్లో ఒకసారి మీరు తెలంగాణ ప్రజలు కూడా చూడాలి. నిజానికి తెలంగాణలో ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరిని కూడా కలవనీయకుండా, ఎవరికి కూడా అందుబాటు లేకుండా మరి ఆయన ఒక రాజరిక పరిపాలన ఆయన కొనసాగించడం. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మంత్రులు కాదు, లాస్ట్కు ముఖ్యమంత్రి కలవాలనుకున్నా కానీ పెద్ద టైం అవసరం లేదు, ఇమ్మీడియట్గా కలిసి వాళ్ళ సమస్యలు వాళ్ళు వినడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి అదేవిధంగా ప్రజలు ఏదైతే బాధపడుతుండ్రో ఆ బాధలు కూడా సరిగా అర్థం చేసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనందరూ చూస్తున్నాం, అన్ని పత్రికలు కూడా నిన్నమన్నదాకా అన్ని పత్రికలు ఘోషించినాయి,
ప్రధానంగా జర్నలిస్టులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఏదో వెసులుబాటు జరుగుతుంది, మేలు జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ దానికి కొన్ని మీడియా సంస్థలకి అంటే కొంత ఏంటంటే వెసులుబాటు వస్తున్న క్రమంలోని వాటి మీద కొంత ఉక్కుపాదంలాగా కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా మరి ఇన్ఫర్మేషన్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా దీన్ని చొరవ తీసుకొని ఆ విలేకరులు ఏదైతే బాధపడుతున్నారో మనకందరూ తెలుసు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా పరిపాలన చేయడం బట్టే విలేకరులంతా కూడా దాన్ని తూర్పార పట్టిర్రు. వారికి వ్యతిరేకంగా కూడా కొన్ని అన్ని మీడియా సంస్థలు పనిచేస్తాయి. మరి మీడియా సంస్థల సపోర్ట్తో కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కూడా ప్రధాన భూమిక పోషించింది. మరి ఆ దిశగా ఆలోచించిన క్రమంలో తప్పకుండా విలేకరులకు మేలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. కాబట్టి విలేకరులు ఏదైతే జర్నలిస్టు సోదరులు ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతుండ్రో ఆ సమస్యను కూడా ఒకసారి మరి ప్రభుత్వ పెద్దల ద్వారా ఆ సమస్య కూడా పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆశిద్దాం. ఇది ఈనాటి వార్తా విశ్లేషణ. సరే, సామాజిక తెలంగాణ పత్రికల విషయాలు చూస్తే ఈ విధమైన ప్రధాన అంశాలు వాళ్ళ ప్రధాన శీర్షికలో ప్రచురించడం జరిగింది. మరి ఇది ఈనాటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. అప్పటిదాకా చూస్తూనే ఉండి ఎస్ఎన్ న్యూస్ మన కోసం మన ఛానల్.